మెడికో విద్యార్థిని ప్రీతి మృతికి కారకులైన సైఫ్ను ఉరితీయాలని షెడ్యూల్ తెగల సంక్షేమ సంఘం గోర్సేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం నుండి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతి మరణం చాలా దురదృష్టకరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మొన్న గిరిజన వైద్య విద్యార్థిని దారావత్ ప్రీతిబాయి ఆమెను ర్యాగింగ్ పరంగా ద్వేషించి చాలా బాధ పెట్టడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన చర్య. ఈ రోజులలో ఒక గిరిజన అమ్మాయి ఉన్నత విద్య కోసం ఉన్నత చదువులు చదివి సమాజాన్ని భావి భారతదేశానికి ఒక నీడలా నిలవాలని ఉద్దేశంతో అనేక వివిధ వర్గాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆమె చదువు కోసం ఎంతో ప్రయత్నం చేస్తుండగా మరి కాలేజీలలో ర్యాగింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఆమె చనిపోవడం జరిగింది మొన్న. అయితే ఇది చాలా తీవ్రమైన సంఘటన. దానికి ప్రభుత్వము మరియు సమాజం చాలా వ్యతిరేకంగా చేస్తున్నది.